ఓం శ్రీ కృష్ణ సద్గురువే నమః. శ్రీమద్ వల్లభ వైభవ శ్రవణానికి స్వాగతం. వల్లభుల రెండవ పుత్రుడు విఠలనాథుడు తన తండ్రి వల్లభాచార్యులు రచించినటువంటి రచనల సారాంశాన్ని అందరికీ వివరిస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, శాస్త్ర విహిత జ్ఞానం వల్ల ముక్తి లభించినట్లయితే అది మర్యాద ముక్తి. భగవంతుడు తన స్వరూప బలంతో జీవుడికి తన స్వరూపాన్ని ప్రాప్తింపజేసినట్లయితే అది పుష్టి ముక్తి అన్నారు. అలాగే సాధనం బినా స్వరూప బలేనైవ కార్యకారణే పుష్టి అని బ్రహ్మసూత్రం కూడా పుష్టిని సమర్థిస్తోంది అని చెప్పాడు. ఆ తర్వాత సాధన క్రమేణా మోచనేచ్ఛాహి మర్యాద మార్గీయ మర్యాద విహిత సాధనం వినైవ మోచనేచ్ఛ పుష్టి మార్గ మర్యాద అని అణుభాష్యం తెలియజేస్తోంది. ఈ రెండింటి సారం ఏమిటంటే, సాధన ఏమీ లేకుండా భగవంతుడు తన స్వరూప బలం ద్వారా జీవుడి కార్యాన్ని పూర్తి చేసినట్లయితే దాన్ని పుష్టి లేదా అనుగ్రహం అంటారు. జీవికి కలిగే భయంకరమైన ప్రతిబంధాలన్నీ భగవంతుడు స్వయంగా దూరం చేసి తన చరణారవిందాలపైని ధ్యాసను ప్రసాదిస్తూ తానే సాధకుడవుతాడు. అంటే భక్తుడి బదులు తానే సాధన చేస్తున్నాడన్నమాట. మహాపుష్టి అని అనుగ్రహం అని అంటారు దీన్ని. ఆత్మార్పణం చేసుకున్న జీవుల పాపపుణ్యాలను ఏమాత్రం పట్టించుకోకుండా భగవంతుడు వారిని ఉద్ధరించి తన వారిని చేసుకుంటాడు. ఇదే భగవంతుడి కృపాధర్మం. ఈ కృపాధర్మం వల్ల జీవులు భగవంతుడి సాన్నిధ్యానికి చేరుకుంటారు. ఇలా ప్రవాహంలా సాగిపోతున్న విఠలనాథుడి పలుకులకు శ్రోతలందరూ మంత్రముగ్ధులవుతున్నారు. వల్లభులను తలపిస్తున్న విఠలనాథుని ముఖవర్చస్సుకు, వల్లభుల మార్గాన్ని విశదీకరిస్తున్న తీరుకు అందరూ మురిసిపోతున్నారు. విఠలనాథుడు ఇంకా ఇలా వివరిస్తున్నాడు. పోషణం తదనుగ్రహ అని భాగవతం కూడా తెలుపుతోంది. భగవానుడు తన కృపాబలంతో పోషణ చేస్తూ ఉండే మార్గమే పుష్టి మార్గం. ఈ పుష్టి జీవులు అందరిపైన సమానంగా ప్రసరిస్తుంది. ఎలా అంటే, మేఘం వర్షిస్తున్నప్పుడు అంతటా ఒకేలా వర్షిస్తుంది కదా, అలాగే భగవంతుడు తన అనుగ్రహాన్ని జీవులందరి మీద భేదభావరహితంగా ప్రసరిస్తాడు. ఇందులో జీవుడు తన కృపకు పాత్రుడవునా కాదా అనే ప్రశ్నే లేదు. భగవంతుడి ఇచ్ఛ మాత్రమే ప్రధానం. భగవంతుడు తన ఇచ్ఛతో కృప చూపించినట్లయితే జీవి ఎటువంటి సాధన చేయవలసిన అవసరమే లేదు. వారు నిస్సాధన జీవులు అవుతారు. అప్పుడు ఇటువంటి నిస్సాధన జీవులకు ఫలాన్ని ప్రసాదించడానికే శ్రీకృష్ణుడు అవతరించాడు. మా తండ్రి గారైన ఆచార్యుల వారు శ్రీమద్ భాగవతానికి సుబోధిని వ్యాఖ్య రాస్తున్నారు. దశమస్కందంలో ఈ విషయాలన్నీ ఎంతగానో వివరించి విస్తరించి వ్రాశారు అంటూ ఇస్తున్నాడు విఠలనాథుడు. దగ్గరే ఉండి వింటున్న కృష్ణదాసు, దామోదరదాసు, మాధవ భట్టు ఒకరింకాలు ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. ఎంత ఆశ్చర్యం! 15 ఏళ్లైనా నిండని విఠలనాథుడు ఎన్ని విషయాలు వివరిస్తున్నాడు. అది ఎంతో సరళంగా ఆచార్యుల వారు రాయించిన గూఢార్థాలన్నీ అరటిపండు వల్చి నోట్లో పెట్టినంత సులువుగా వీరందరికీ వివరిస్తున్నాడు. చూసావా, ఎప్పటికప్పుడు సుబోధిని వ్యాఖ్య కూడా చదివి ఆకలింపు చేసుకుంటున్నాడన్నమాట. ఆశ్చర్యంగా అన్నాడు మాధవ భట్టు. అంటే తనే రాస్తున్నాడు కదా బలబులు చెప్తుంటే. బహుశా ఈ విఠలనాథుడు ఆయన చెప్తుంటే ఈయన వినేస్తున్నాడేమో. నిజమే. అయినా ఆ పాండురంగ విఠలుడి అంశతో ఉద్భవించిన విఠలనాథుడు ఏమి చేసినా ఏమి చెప్పినా మనం ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు. ముందు ముందు విఠలనాథుడు ఎంతో మందిని ఉద్ధరించే మహాత్ముడవుతాడనడంలో ఎటువంటి సందేహము లేదు. కృష్ణదాసు మాటలకు నవ్వుతూ తలూపాడు దామోదరదాసు. వారికి కొంత దూరంలో ఒక స్తంభానికి ఆనుకుని చిద్విలాసంగా వింటున్న వల్లభాచార్యుల వారిని అప్పటిదాకా ఎవరూ గమనించలేదు. నేను చేపట్టిన కార్యాన్ని స్వీకరించి నా భారం కూడా తగ్గిస్తున్నాడు. ఇంక నేను నిశ్చింతగా విశ్రమించవచ్చు. వెనుక ఉన్న తల్లితో వల్లభులు అంటున్న మాటలు విని దామోదరదాసు, కృష్ణదాసు ఉలిక్కిపడ్డారు. వారి మాటలో ఏదో అపశృతి వినిపించి బాధగా నిట్టూర్చారు కృష్ణదాసాదులు. శ్రీమద్ భాగవతంలో దశమ స్కందానికి సుబోధిని వ్యాఖ్య రాయడం పూర్తయిపోయింది. ఏకాదశ స్కందంలో నవయోగుల ప్రసంగానికి వ్యాఖ్యను వల్లభులు చెప్తుండగా మాధవ భట్టు వ్రాస్తున్నాడు. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి 8 మంది యోగులను గురించి చెప్పి 9వ యోగి కరభాజనుడి గురించి వివరిస్తున్న సందర్భానికి సంబంధించిన ఆ వ్యాఖ్యాన రచన సాగుతుంది. దానిని గురించి ఆలోచిస్తున్న సమయంలో వల్లభులు ఒక్కసారిగా అంతర్ముఖులయ్యారు. వారి మనోనేత్రాలకు గోపబాలుడి రూపం సర్వాంగ సుందరంగా గోచరిస్తోంది. చిరునవ్వులు చిందిస్తున్న గోపబాలుడు 2 చేతులు చాచి, వల్లభ, ఇంకా ఎంతకాలం వచ్చేయవు? నీ కోసం ఎదురు చూస్తున్నానయ్యా, ఇంకా ఎందుకీ జాగు
అంటూ పిలుస్తున్నాడు. ఆ దివ్య మంగళ స్వరూపం వల్లభులను ఆహ్వానిస్తూ ఆకర్షిస్తూ వెనక్కి జరుగుతూ అదృశ్యమైంది. స్వామి వచ్చేస్తున్నా, ఇంకా నీకు దూరంగా నేను ఉండలేను, వచ్చేస్తున్నా అంటూ వివస్సులై వల్లభులు పలవరిస్తున్నారు. సుందర గోపాలం ఉరవనమాలం నయన విశాలం దుఃఖహరం బృందావన చంద్రమానందకందం పరమానందం ధరణిధరం వల్లభఘనశ్యామం పూర్ణకామం అత్యభిరామం ప్రీతికరం భజనందకుమారం సర్వసుఖసారం తత్వవిచారం బ్రహ్మపరం అంటూ వల్లభులు పరవశత్వంతో నందకుమారాష్టకాన్ని పాడుకుంటున్నారు. అంతలోని ఆనందం, మరు నిమిషంలోనే దుఃఖం. కృష్ణ విరహంతో వల్లభుల హృదయం కుమిలిపోతోంది, తపించిపోతోంది. కృష్ణుడు తమను 3వ మారు రమ్మని పిలిచినప్పటి నుండి వల్లభులు అందరితోనూ మాట్లాడడం తగ్గించేశారు. అనుక్షణం కృష్ణ విరహ తాపం అనుభవిస్తూ నిద్రాహారాలకు కూడా దూరమైపోయారు. వారి అణువణువు కృష్ణ నామ రూప లీలామృతం ప్రవహిస్తూ అంతర్ముఖమవుతోంది. కృష్ణ దర్శన లాలస అధికం కాసాగింది. దర్శనం దేహి గోపీశ గోకులానందదాయక గోవింద గోపవనిత ప్రాణాధిప కృపానిధే అంటూ పరితపిస్తున్నారు. వ్రజావలంబ సుకటే లంబకేశ కళానిధే విరహార్తిహర స్వీయ మనోహరణ తత్పర అలకావృత వదన మదనాధిక సుందర కపోల విలసద్రాగ కస్తూరి తిలకాంచిత హా గోపకేశ, హా నాథ, హా గోకుల పురందర, హా హా వ్రజ జనార్తిఘ్న, హా హా నిస్సాధనాధిప అంటూ పలవరిస్తున్నారు. సత్సంగానికి వచ్చిన భాగవతులతో వల్లభులకు బదులు రాను రాను విఠలనాథుడే మాట్లాడసాగాడు. కొత్తగా వస్తున్న జనమందరికీ సందేహాలు తీరుస్తున్నాడు. వల్లభుల పుష్టి మార్గ పద్ధతుల గురించి మరింత సులభంగా వివరించి చెప్తున్నాడు విఠలనాథుడు. చిన్నస్వామి, మాకు ఏ సాధన చేత కాదు, శాస్త్ర జ్ఞానం అంతకన్నా లేదు. మాలాంటి వారికి కృష్ణుడి మీద భక్తి ఎలా కుదురుతుంది అని విఠలనాథుని సత్సంగ వచనాలను వింటున్న ఒక మహమ్మదీయుడు అడిగాడు. వల్లభుల సిద్ధాంతాలు, సత్సంగ వచనాలు అప్పటికే కొంతమంది మహమ్మదీయుల పైన ప్రభావం చూపుతున్నాయి. ఆ మహమ్మదీయుడు అడిగిన దానికి విఠలనాథుడు ఇలా సమాధానం చెప్తున్నాడు. పుష్టి మార్గం ప్రేమ మార్గం. ఈ మార్గంలో శాస్త్రీయ విధి విధానాల కన్నా భావానికే ప్రాధాన్యం అధికం. మనసా వాచ కర్మణ కృష్ణ భగవానుని శరణు వేడి స్మరిస్తే చాలు ఆ పతిత పావనుడు ఎటువంటి వారినైనా స్వీకరిస్తాడు. అప్పుడు పతితుడు సైతం దోషరహితుడై పరమ భక్తుడవుతాడు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా మాకు కృష్ణుణ్ణి ఎలా సేవించాలో తెలియదు, దయతో తెలియజేస్తారా అడిగాడు మరో భక్తుడు. ఇంతలో పుష్టి మార్గంలో భక్తుడు తన ఇంటిని నందాలయంగాను తనను తాను యశోదామాతగాను భావిస్తూ బాలకృష్ణుని మనసారా సేవిస్తాడు. కృష్ణ స్వరూపాన్ని కేవలం లోహమూర్తిగా భావించకుండా బాలకృష్ణుడే తమ సేవలు స్వయంగా అందుకుంటున్నాడు అనే భావనలోనే జీవిస్తారు కృష్ణ భక్తులు. ఈ వాత్సల్య భావం ఎంతో నిర్మలమైనది, పవిత్రమైనది కూడా. చిన్న పిల్లలను సాకడానికి శాస్త్రజ్ఞానంతోనూ విధి విధానాలతోనూ పనిలేదు కదా. తల్లి సహజంగానే తన పిల్లల్ని ప్రేమగా చూస్తూ పిల్లల అవసరాలను గమనించి పెంచేటట్లుగా బాలకృష్ణుని సేవలో భక్తులు మాతృవాత్సల్యంతో స్వతంత్రంగా తమ ఇచ్ఛానుసారం సేవిస్తూ ఆనందిస్తూ ఉంటారు. అయినప్పటికీ మా జనకులు వల్లభాచార్యుల వారు సేవ స్మరణ నిరంతరం సాగడం కోసమై ఒక క్రమ పద్ధతిని ఏర్పరిచారు. దానిని అష్టయామ సేవ అంటారు. అంటే 8 సమయాలలో సేవలు చేస్తారన్నమాట. అంటే మంగళ, శృంగార, గోపాల, మహానివేదన అంటే రాజభోగం అనే సేవలు 4, మధ్యాహ్నం వరకు చేసేవి ఉత్థాపన, భోగ, సంధ్యాహారతి, శయన సేవలు 4 రాత్రి వరకు చేసేవి అని చెప్పారు. ఆ 8 సేవలను వివరంగా ఎలా చేయాలో చెప్పండి స్వామి అన్నాడు ఒక భక్తుడు. సరే, మంగళ సేవ అంటే ఉదయమే గోవులు మేతకు వెళ్లే వేళ గోవుల కంఠాలకు కట్టిన గంటలు మోగుతుంటే కృష్ణుడు మేలుకుంటున్నాడనే భావనతో ఘంటానాదం, శంఖనాదం చేస్తూ కృష్ణుడిని మేలుకొల్పడం. ఆ సమయంలో కృష్ణుడికి పాలు, వెన్న, పళ్ళు, తీపి పదార్థాలు నివేదించి హారతి ఇవ్వాలి. రెండవది శృంగారం అంటే కృష్ణుడిని సింగారించడం. గోరువెచ్చని నీటితో స్నానం చేయించి మెత్తని వస్త్రంతో నీటిని తుడిచి వస్త్రాలను
కట్టి కాలానుగుణంగా హారాలను వేసి అలంకరించి తిలకం దిద్ది మీగడలు తీపి పదార్థాలు నివేదించడం వంటివి యథాశక్తి చెయ్యాలి. మూడవది గోపాలనం. అంటే అలంకరణ అనంతరం బాలకృష్ణుడు గోప బాలకులతో కూడి ఆటలు ఆడుకుంటూ గోపికల ఇళ్లకు వెళ్లేవారు. ప్రేమగా ఇచ్చిన మధుర పదార్థాలను స్వీకరించి తింటాడనే భావనతో అర్పించే నివేదన. దీనిని గోపీ వల్లభ భోగం అంటారు. నాలుగవది రాజభోగం అంటే మహానివేదన. శీతాకాలంలో నందాలయంలోనే కృష్ణుడు భోజనం చేస్తున్నట్లుగాను, వేసవి కాలంలో గోపబాలకులతో వనానికి వెళ్లి భోజనం చేస్తున్నట్లుగాను భావిస్తూ మహానివేదన సమర్పించాలి. అనంతరం మంచి నీటిని తాగించి హారతినిచ్చి విశ్రమింపజేయాలి. బాలకృష్ణుడు విశ్రమించిన సమయంలో సాయంత్రం నిద్ర లేపే వరకు కృష్ణ చింతనలోనూ సత్సంగంతోనూ కాలం గడపాలి. కృష్ణుడి కోసం పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. ఐదవది ఉత్థాపన సేవ. అంటే సాయం సమయంలో గోపబాలకులందరూ శంఖనాదాలతో కృష్ణుడిని నిద్రలేపి గోవులన్నిటినీ ఒక దగ్గరికి చేరుస్తారు. ఈ భావనలో బాలకృష్ణుడిని నిద్రలేపాలి. దీనిని ఉత్థాపన సేవ అంటారు. ఆరవది భోగం. అంటే కందమూలాలు, పండ్లు బాలకులందరూ కలిసి కృష్ణుడికిచ్చి తినిపిస్తారు. అనంతరం గోవులను ఇళ్లకు మళ్లిస్తారు. ఈ భావనతో బాలకృష్ణుడికి సాయం సమయంలో ఫలాలు నివేదించడం భోగంగా చేస్తారు. ఏడవది సంధ్యాహారతి. బాలకృష్ణుడు వనం నుంచి గోవులతోనూ గోపబాలకులతోనూ తిరిగి రాగా గోపికలందరూ కృష్ణ దర్శనం చేసుకుని మహదానందం పొందుతారు. యశోదామాత కృష్ణుడికి హారతి ఇచ్చి దిష్టి తీసి గృహంలోకి తీసుకువెడుతుంది. ఈ భావనతో కృష్ణుడికి హారతి ఇవ్వాలి. ఎనిమిదవది శయన సేవ. అంటే పవళింపు సేవ. వనం నుంచి వచ్చిన కృష్ణుడిని స్నానం చేయించి తేలికపాటి వస్త్రాలను అలంకరణగా చేసి భోజనం తినిపించి హారతి ఇచ్చి శయనింపచేస్తుంది యశోదామాత. ఈ భావనతో కృష్ణుడికి నివేదన సమర్పించి హారతి ఇచ్చి పడుకోబెట్టాలి. ఈ విధంగా 8 విధాల సేవలు వ్రజ సంస్కృతిని అనుసరించి ఆచార్యుల వారు ఏర్పరిచారు. వీటిని ఆధారంగా చేసుకుని భక్తులు తమ శక్త్యానుసారం ఇష్టానుసారం బాలకృష్ణుని సేవించుకోవచ్చు. అంటే కొంచెం మార్పులు చేసుకోవచ్చు కాలానుగుణంగా. భగవంతుడి సేవకు తనువు, మనసు, ధనము 3 వినియోగించాలి. భగవత్ సేవకు, భగవత్ స్మరణకు ఆటంకం కలిగించే అహంకారాన్ని గాని, ఆలోచనలను గాని, వస్తువుల్ని గాని, అనుబంధాలను కాని, మరి దేన్నైనా గాని నిర్దాక్షిణ్యంగా త్యజించాలని ఆచార్యుల వారు పదే పదే తెలుపుతూ ఉంటారు అని విఠలనాథుడు చెప్పడం జరిగింది. ఆ తర్వాత భగవత్ సేవకు గృహస్థ జీవనం ఆటంకం కాదా స్వామి అని అడిగాడు ఒక భక్తుడు. ఎంత మాత్రమూ కాదు. గృహస్థ జీవనం ఎంతో ప్రధానమైనది. అది భగవత్ సేవకు ఎంత మాత్రమూ ఆటంకం కాదని నిరూపించడానికే మా జనకులు గృహస్థాశ్రమాన్ని స్వీకరించారు. గృహంలో కుటుంబీకుల మధ్య ఉంటూనే సమాజంలోని, దేశంలోని మానవ జాతితో సత్సంబంధాలు కలిగి ఉంటూనే భగవత్ సేవను కొనసాగిస్తూ భగవద్ అనుగ్రహాన్ని పొందవచ్చు. భార్య పిల్లలతోనూ, తల్లిదండ్రులతోనూ, అన్నదమ్ములతోనూ కలిసి భగవత్ సేవ చేయడంలోనే మానవుల జీవనం సార్థకమవుతుంది. అయితే ఎన్ని బంధాల మధ్య ఉన్నా, ఎందరితో సంబంధం ఉన్నా ఆ దేవదేవుడు శ్రీకృష్ణ పరబ్రహ్మంతోనే ప్రధాన సంబంధం బలంగా కలిగి ఉండాలి. కుటుంబాన్ని పోషించేది ఆ పరమాత్మే. తాను పోషిస్తున్నాను అని అహంకారం మనిషికి ఎప్పుడు కూడదు. అదే విధంగా ఇంటిలోని పరివారం అంతా భగవత్ సేవకులుగా భావించి వారికి సేవ చేయాలి గాని నా భార్య, నా బిడ్డ, నా వాళ్ళు అనే మమకారము ఉండరాదు. ఈ అహంకారం, మమకారాలను వీడిన నాడే భగవంతుడికి మనం ప్రీతి పాత్రలం అవుతాం అంటూ వల్లభుల వారి పుష్టి మార్గ పద్ధతులను విఠలనాథుడు వివరించిన తీరుకు కృష్ణదాసాదులు ఎంతగానో మురిసిపోయారు. విఠలనాథుడు అంతటితో ముగించి అందరినీ పంపించి కృష్ణ స్మరణతో తన్మయుడవుతూ శయనించాడు. బాబు విఠలనాథ, తండ్రి గారి ధోరణి చూడలేకపోతున్నాను, కొంచెం వచ్చి చూడు నాయనా అంటూ దామోదర దాసు పరుగున వచ్చి విఠలనాథుడిని లేపి కంగారుగా చెప్పాడు. విఠలనాథుడు లేచి తండ్రి దగ్గరకు వెళ్ళాడు. వివసుడే నేల మీద పడి భరించలేని తాపంతో మెలికలు తిరిగిపోతున్నారు వల్లభులు. హా నాథ్ రమణ ప్రేష్ఠ క్వాసి క్వాసి మహాభుజే దాస్యాస్తే కృపణాయ మే సఖే దర్శయ సన్నిధిం అంటూ దీనాతి దీనంగా విలపిస్తున్నారు.
అన్నారు వల్లభులు. విఠలనాథుడు మెల్లిగా వెళ్లి వల్లభుల పాదాలను నిమరసాగాడు. తన ఉత్తరీయంతో విసరసాగాడు. చమరించిన వల్లభుల మేని స్వేదాన్ని ఉత్తరీయంతో వత్తసాగాడు. చంద్రావళి, స్వామిని వదిలి ఇక నేను ఉండలేను, నన్నింక ఆపకు అంటూ దీనంగా అంటున్నారు వల్లభులు. మీ సౌఖ్యం కన్నా నాకు కావలసిందేముంది? అయినా స్వామి మీలోనేగా ఉన్నది, మీకు దూరమైంది ఎప్పుడని? విఠలనాథుని ఓదార్పు పలుకులకు వల్లభులు మరింత కదిలిపోయారు. స్వామి, నా స్వామి అంటూ వివసులై విఠలనాథుని ఒడిలో శిరసు ఉంచి స్పృహ కోల్పోయారు. విఠలనాథుడు శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ అంటూ వల్లభుల శిరసును నిమరసాగారు. వారిరువురిని చూస్తూ దామోదరదాసు నోరు తెరిచి నిశ్చేష్టుతులై నిలబడిపోయాడు. అక్కడ వారిరువురు తండ్రి కొడుకులుగా కనపడలేదు. దామోదరదాస్కి క్షణకాలం పాటు లేత నీలి రంగు వస్త్రాలతో సర్వాలంకార భూషిత అయిన రాధాదేవి, శ్వేత వస్త్రాభరణాలంకృత అయిన చంద్రావళి దేదీప్యమానంగా దర్శనమిచ్చి అదృశ్యమయ్యారు. ఒక్క క్షణం ఏమిటి వింత అనుకున్నాడు. చంద్రావళి గోలోకం నుంచి విచ్చేసి పాండురంగ విఠలుడిగా పండరీపురంలో వెలిసిందని, ఆ పాండురంగ విఠలుడే ఇప్పుడు విఠలనాథునిగా వల్లభుల ఇంట ఉద్భవించాడని వల్లభులు ఎప్పుడో చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. ఒళ్ళు జల్లుమంది. ఆనంద బాష్పాలు రాలుస్తూ మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి వల్లభ విఠలనాథుల పాదాలను స్పృశించి కళ్ళకద్దుకుని వెనుదిరిగాడు. స్వయంగా రాధాదేవి వల్లభుల రూపంలో భూమికి అవతరించిందన్న విషయం అర్థమయ్యి దామోదరదాసు నేను పులకరించిపోయింది. కృష్ణార్పణ.